హలో ఫ్రెండ్స్, నేను మీ సివిల్ ఇంజనీర్. నేను తినే అన్నం కష్టం ఎలా ఉండిద్దో చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, ఆలు కడుగుతున్నాడు, చూశారు కదా. ఆలు అనేది ఒక ప్రాణం వీళ్ళకి. ఆలు లేకపోతే వీళ్ళు ఏ కర్రీ తినలేరు. దేంట్లో అయినా సరే ఆలు వేయాల్సిందే. చికెన్లో ఆలు వేస్తారు, ఫిష్ కర్రీలో ఆలు వేస్తారు, దేంట్లో అయినా సరే ఆలు మాత్రం పక్కాగా ఉండాల్సిందే. ఆలు లేకపోతే వాళ్ళు తినలేరు. నేను అన్నాను, నేను ఆలు తినను, నాకు ఏదైనా కర్రీ వండి పెట్టు అని చెప్పాను. వాడు మార్కెట్కి వెళ్ళి వంకాయ తెచ్చాడు. సరే, వంకాయ కర్రీ వండుతాడుగా, తిందాం అనుకున్నాను. ఈ లోపల నేను రూమ్లోకి వెళ్ళి ఏంటి కాలిన వాసన వస్తుందని చెప్పి బయటకు వచ్చి చూస్తే వాళ్ళు వంకాయలు కాలుస్తున్నాడు. అదేంద్రా వంకాయలు కాలుస్తున్నావు అంటే, కాల్చి కర్రీ చేస్తామన్నాడు. అసలు నా మాట వినగానే నాకు మైండ్ పోయింది. అసలే నేను వంకాయ కర్రీ తినను. సరే, ఏదో ఒకటి తెచ్చాడుగా తిందాం అనుకుంటే వాళ్ళు అలా కాలుస్తున్నాడు. అసలు మీకు ఆ వీడియో కూడా పెట్టను, అంత దరిద్రంగా ఉంది. రోటీ చూసారుగా, కాలుస్తున్నాడు. ఆ రోటీ దాని మీద గ్యాస్ మీద కాలుస్తాడనమాట. ఇది నేను ఇక్కడ తినేది. దీనికన్నా ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, చూపిస్తా చూడండి. అదే పప్పుచారు అనుకున్నారు కదా, ఇది పప్పుచారు కాదు, ఇది పప్పు అనమాట. అంతకుముందు ఆ టమాటా కూడా ఉండేది కాదు. నేను వచ్చినప్పటి నుంచి ఆ టమాటా కూడా వేపిస్తున్నాను అనమాట. చూడండి, పసుపు నీళ్ళు, ఉప్పు అంతే అనమాట ఉండేది.